మనం ఒక ప్రాపర్టీ కొన్నాక ఇదిగో అది వేరే మామూలుగా ఓనర్ కట్టించాడు ప్రాపర్టీ. లేదా ఓనర్ కట్టించేటప్పుడు తన పేరుతోనే కరెంట్ బిల్లులయి తీసుకుంటాడు. ఆ తర్వాత మనం కొనుక్కున్న తర్వాత ఆ కరెంట్ బిల్లయి మన పేరు మీదనికి మార్చుకోవాల్సినటువంటిది ఉంటది. అట్లాగే టాక్స్ మన పేరు మీదకి మార్చుకోవాలి. ఇవన్నీ మనం కార్పొరేషన్‌లు వీటన్నిటి చుట్టూ తిరుగుతా ఉండాలి. ముందు కార్పొరేషన్‌ల పేరు మార్చుకొని, ఆ తర్వాత అది మార్చుకున్నది తీసుకెళ్ళి కరెంట్ ఆఫీస్‌లో పెట్టుకొని మీటర్ మార్చుకోవడం ఇయన్నీ జరగాలి. అయితే ఇక మీద ఈ గొడవ లేకుండా ఆంధ్రప్రదేశ్‌లో బాబు సర్కార్ ఒక మంచి పని చేసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ల పరిధిలో ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు తీసుకొచ్చారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే మున్సిపల్ రికార్డులో కొత్త యజమాని పేరు మారేలా ఆటోమేటిక్ ఇంటిగ్రేషన్ చేస్తున్నారట. విడిగా మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నారట. రిజిస్ట్రేషన్ సమయంలోనే మున్సిపల్ రికార్డులో కొత్త యజమాని పేరు మారేలా ఈ ఇంటిగ్రేషన్ ఉంటుంది. విడిగా మ్యుటేషన్ కోసం అప్లై చేయక్కర్లేదు. రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్ ఫీజు కూడా చెల్లించేయాలట. కార్పొరేషన్లు వివిధ గ్రేడ్ల మున్సిపాలిటీలకి ఈ ఏకీకృత మ్యుటేషన్ ఫీజులు ప్లాన్ చేస్తున్నామంటూ శాసనసభలో పెట్టినటువంటి బిల్లుకి ఆమోదం లభించింది.